హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫిట్ సిద్ధు. సో ఈరోజు మనం ఒక మంచి కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటంటే ప్రీ వర్కౌట్ మీల్స్ గురించి మాట్లాడడం. సో వీడియోని ఎన్ని వరకు చూడండి, డెఫినెట్గా మీకు మంచి మంచి ప్రీ వర్కౌట్ మీల్ తెలుస్తుంది. సో మీరు జిమ్లో యాడ్ చేసుకోరు, గట్టి హెచ్చిపడేది జిమ్లో. సో బేసిక్గా ప్రీ వర్కౌట్ గురించి మాట్లాడదాం అంటే ఏంటంటే ప్రీ వర్కౌట్ మీల్ పైన డిపెండ్ అయి ఉంటుంది నీ చేసే పర్ఫార్మెన్స్ అనేది. అంటే నువ్వు ప్రీ వర్కౌట్ ఎంత మంచిగా తీసుకుంటున్నావో, ఎంత సస్టైనబుల్ ప్రీ వర్కౌట్ తీసుకుంటావో అంత సస్టైన్గా, అంత ఎన్హాన్స్డ్గా నువ్వు వర్కౌట్ చేయగలుగుతావు జిమ్లో. చాలా మందిని చూసుంటారు మీ జిమ్లో కానీ ఎవరైనా సరే వచ్చేసి కక్కేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినరు, లేదా వాళ్ళు ఇన్ప్రాపర్ టైంలో ఆ మీల్ని తీసుకోలేదు. మీల్ని తీసుకోవడంతో పాటు ఆ టైమింగ్ కూడా ఉంటుంది. సో అవన్నీ తెలుసుకుందాం, వీడియోని మాత్రం ఎందాక చూడండి. సో జిమ్ కోతున్నాం అంటే ఎట్లుండాలంటే మొత్తం ఎనర్జీ ఉండాలి, గట్టిగా లోపల నుంచి రావాలి, బయట నుంచి మాన్స్టర్ బయటికి రావాలి, ఇట్లా సర్రం అనాలి లోపల. సో అలాంటి మాన్స్టర్ బయటికి రావాలంటే నువ్వు కరెక్ట్గా ఎనర్జీ ఉండాలి కదా బాడీలో. సో ఆ ఎనర్జీ కావాలి సార్ అంటే మనకు కరెక్ట్గా ఎనర్జీ వచ్చే మనం మీల్ తింటే ఎనర్జీ వచ్చే, ఈజీగా డైజెస్ట్ మనకు ఎనర్జీ ఇచ్చే మీల్స్ మనం తీసుకోవాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ద ప్రీ వర్కౌట్ మీల్కి వచ్చేసి ఎక్కువ ఫాలో అవుతున్నా, అది కాదు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయి ఉండొచ్చు ప్రీ వర్కౌట్ మీల్. నాకు ఇప్పటి వరకు అయితే ఇలాంటి లో ఫీలింగ్ అయితే అస్సలు రాలేదు. సో మీకు కూడా డెఫినెట్గా లో ఫీలింగ్ అనేది అస్సలు రాదు. సో డెఫినెట్గా నేను చెప్పిన మీల్ మాత్రం మీరు తీసుకోండి, మన ఓట్స్ మీల్ అన్నట్టు. సో ఓట్స్ మీల్ ఏంటంటే నేను ఆల్రెడీ దానిపై రెసిపీ కూడా చేసిన ఆల్రెడీ. సో మీరు వీడియోలో చూడొచ్చు, ఛానల్లో ఉంది. అదే ఓట్స్ మీల్ బనానా అని ఉంటుంది. సో ఆ వీడియోని చూడండి. దాంట్లో మనం ఒక 30 grams to 50 grams ఓట్స్ తీసుకొని 2 బనానాస్ తీసుకొని అందులో ఒక పీనట్ బటర్ స్పూన్ యాడ్ చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎనర్జీ దానికంటే ఎక్కువ ఉంటుంది. మొత్తం బాలయ్యేలాగా ట్రైన్ ఆపేస్తారు మీరు కూడా. సో తర్వాత వచ్చిన మీల్ మన బనానా మీల్, సింపుల్ మీల్ అన్నట్టు. చాలామంది ఇది ఏమంటారు దీన్ని ఒక యూనివర్సల్ మీల్ అన్నట్టు. ఇది ఎవరికైనా తెలుసు, ఎవరైనా వాడుతూ ఉంటారు. సో బేసిక్గా తెలకపోయినా సరే ఈ బనానాస్ తినేసి వెళ్తారంట జిమ్లో. సో సింపుల్గా ఏంటంటే చెప్పేది ఏంటంటే బనానాస్ రాబాయి 2 బనానాస్ తిను, బరాబర్ జిమ్కి వెళ్ళు, కరెక్ట్ గుర్తావు. సో నువ్వు ఏంటంటే బనానాస్కు కొంచెం తీసుకునే టైమింగ్ ఉంటుంది. దానికి కూడా నువ్వు పోయి జిమ్లో ఎట్లా ఏంటంటే బనానాని జిమ్లో వెళ్ళి అక్కడ డస్ట్బిన్ దగ్గర తినేసి అక్కడే వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. డైజెస్ట్ అవ్వదు. సో బ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది, ఈవెన్ దో వామిటింగ్ కూడా చేసుకుంటావు. సో అలాంటి పనులు మాత్రం చేయకు. సో నెక్స్ట్ మన థర్డ్ మీల్ వచ్చేసి 2 breads 2 spoon పీనట్ బటర్స్ అన్నట్టు. సో 2 slices ఆఫ్ బ్రెడ్ అండ్ 2 spoon పీనట్ బటర్ తీసుకున్నాం అనుకో, ఎగ్దమ్ సెట్ ఉంటుంది. సో ఇవి ఎక్కువగా ఎప్పుడు చెప్పాలుతున్నా అంటే దీన్ని ఎక్కువ ఎప్పుడు వాడితే మీకు యూస్ఫుల్ అంటే మీరు ఎప్పుడైనా సరే బల్కింగ్లో ఉన్నప్పుడు. సో అంటే మీకు ఫ్యాట్స్ అని చాలా కవర్ చేయాలి కదా, ఫ్యాట్స్ కానీ ఏదైనా సరే. సో మీరు ఇక బల్కింగ్ ఉన్నప్పుడు దీన్ని మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో బల్కింగ్ వల్ల ఒక మంచి ప్రిఫరెన్స్ అనేది ఇది మన పీనట్ బటర్ బ్రెడ్. సో సస్టైన్గా మంచిగా ఈజీగా ఫ్లెక్సిబుల్గా వాడుకోవచ్చు, ఎంత పడితే అంత అనుకోకండి. సో మీకు ఉన్న క్యాలరీస్ బట్టి వాడండి. సో ఈ 2 breads అండ్ పీనట్ బటర్ వేసుకున్నారు అనుకో, మీకు డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే వెయిట్ గెయిన్లో ఉన్నారో వాళ్ళకి అంటారు. నెక్స్ట్ మీల్ వచ్చేసి ఎవరికి తెలియకపోండు చాలా మందికి. సో స్వీట్ పొటాటోస్ అన్నట్టు. సో ఎక్కువ మంది ఎవరు చూడరు దీన్ని వాడడం. సో ఇది మాత్రం చాలా ఎనర్జీని ఇస్తుంది అండ్ తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ ఎనర్జీ కూడా చాలా నెక్స్ట్ లెవెల్, హై లెవెల్ పీక్స్లో వస్తుంది ఎనర్జీ మాత్రం. సో ఇవి స్వీట్ పొటాటోస్ అనేది మాకు ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో మార్నింగ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం టైం పట్టచ్చు. సో ఈవినింగ్ వెళ్ళే వాళ్ళు మాత్రం బాయిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో మార్నింగ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం టైం పడితే కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో స్వీట్ పొటాటోస్ మాత్రం మంచి రీప్లేస్మెంట్ ఆఫ్ ప్రీ వర్కౌట్ అన్నట్టు. సో మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే వేదేంద్రుడైనా మీరు ఈ ప్రీ వర్కౌట్ మన స్వీట్ పొటాటోస్ రీప్లేస్ చేసుకోవచ్చు. చాలా మంచి మీల్. సో డెఫినెట్గా మీకు చాలా ఎనర్జీ ఉంటుంది. సో అసలు లో ఫీల్ కాదన్నట్టు. మళ్ళీ చాలామంది ఇంకా ఈ మీల్స్ తిన్నాక ఏంటంటే లాస్ట్ మీల్ మనం చెప్పేది ఏంటంటే యాడ్ చేసుకోండి. ఈ మీల్స్తో పాటు మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. సో ఇది ప్రీ వర్కౌట్ లిక్విడ్ అన్నట్టు మనకు, అంటే లిక్విడ్ ఐ మీన్ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ లాంటివి. అదే మన బ్లాక్ కాఫీ. సో 2 rupees కెఫిన్ వస్తుంది అందులో. సో కెఫిన్ అంటే ఏంటంటే మనకు గట్టి ఎనర్జీ ఇస్తుంది అన్నట్టు, మనకు లో ఫీల్ అవ్వని. అది కెఫిన్ ఉంటే మనకి ఎగ్దమ్ మన బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది. సో మన ఓవరాల్ బాడీ అనేది మొత్తం యాక్టివ్ ఉంటుంది అన్నట్టు. సో ఈ కెఫిన్ తీసుకోవడం వల్ల. సో ఈ కెఫిన్ మీరు తీసుకోండి. కెఫిన్ అంటే అదే బ్లాక్ కాఫీ ఉంటుంది. సో బ్లాక్ కాఫీ జస్ట్ ఒక 250 ml హాట్ వాటర్ వేసుకున్నాను అనుకో. సో డెఫినెట్గా మీకు కూడా ఒక మంచి ఎనర్జీ ఉంటుంది. మీరు అసలు లో ఫుల్ గారు ఏ మీల్ తీసుకున్నా సరే, ఈ 4 మీల్ తీసుకున్నాక లాస్ట్కి కెఫిన్ మన బ్లాక్ కాఫీ తీసుకోండి, ఆ బ్రూ తీసుకున్నారు అనుకో, డెఫినెట్గా మీకు ఇంకా ఎనర్జీ ఉంటుంది, హై ఉంటుంది మీ ఎనర్జీ కూడా. సో మన వీడియో ఎండ్కి చెప్తా అని చెప్పా కదా. సో ఇది ఏ టైమింగ్లో తీసుకోవాలని అనేది. సో మీరు ఏ మీల్ అయినా సరే ఒక 30 to 40 minutes బిఫోర్ గోయింగ్ టు జిమ్మే తీసుకోండి. ఎందుకంటే అవి డైజెషన్ కానీ కొంచెం టైం పడుతుంది. సో మీరు తీసుకునే మీల్ ఏదైనా సరే, నేను కాకుండా ఇంకా మీరు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తున్నా సరే,
మీరు మాత్రం ఏం చేయాలంటే ఒక 30 to 40 minutes ముందే తీసుకోండి. అండ్ అది ఈజీగా డైజెస్టబుల్ అయితేనే కొంచెం తీసుకోండి. లేకపోతే దాన్ని ఆ మీల్ ఏదైతే మీకు డిఫికల్ట్ అనిపిస్తుందో డైజెషన్లో ఆ మీల్ని మీరు అప్పుడే తీసుకోవద్దు. ఒకవేళ మీరు అదే మీల్ డైజెస్ట్ కానీ మీల్ తీసుకున్నారు అనుకోండి, డెఫినెట్గా మీకు జిమ్లో అది రియాక్షన్ చూపిస్తుంది. సో మీకు అది డైజెస్ట్ కాదు. సో మీరు ఆటోమేటిక్గా బ్లోటింగ్ అనేది లేదా వామిటింగ్ అనేది చేసేస్తారు జిమ్లో. సో డెఫినెట్గా మీరు ఒక ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని మీ ప్రీ వర్కౌట్ మీల్లో యాడ్ చేసుకోండి. రోజు వీడియో మాత్రం ఇంతే. సో మీకు డెఫినెట్గా చెప్తున్నా, వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ ఏమన్నా సరే. సో వి విల్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.